ఇది కూడా మనకి మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు దీని మీద డిజైన్ చూపిస్తాను చూసేయండి. చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చండి. ఇదొచ్చేసి మనకి వెల్వెట్ ఫ్లవర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. రోజ్ ఫ్లవర్స్ రెడ్ కలర్. అలాగే మనకి వచ్చేసి 8K సైజు మనకి గ్రీన్ బాటిల్ గ్రీన్ లీవ్స్ కోసం అని తీసుకుంటున్నానండి. మీకు లుక్ కోసం కావాలంటే అక్కడక్కడ జర్కన్స్ కూడా పెట్టుకుంటే లుక్ అనేది బావుంటుందన్నమాట. సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. తక్కువ కుందన్స్ తోటి మంచి పార్టీ వేర్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. ముందుగా అయితే మనం B7000 గ్లూ అనేది ఫుల్‌గా అప్లై చేసేసుకోవాలి. మనము ఇలా ఫుల్‌గా పెట్టేయాలండి. ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత మనము 1 బై 1 ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము బ్యాక్ సైడ్ యూపిన్ అనేది జాయింట్ చేసామో అక్కడ ఒక ఫ్లవర్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా అది మిడిల్‌లో ఉంటుందన్నమాట. సెంటర్‌లో ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి. తర్వాత మనము వచ్చేసి 1 బై 1 ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకోవాలి. మనము ఈ 8K సైజ్ అనేవి ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అంతా అయిపోయినాక పెట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదు అంటే మీరు స్టార్టింగ్లోనే పెట్టుకున్నా కూడా బాగుంటుందన్నమాట. ఇలా పెట్టేసుకోవాలండి. నేను అంతా అయిపోయిన తర్వాత ఆ 8K సైజు లీఫ్ ప్యాటర్న్గా పెట్టి చూపిస్తాను. ఇలా ఇప్పుడు మనము వచ్చేసి అన్నీ కూడా ఇంకా 8K పెట్టుకుందామండి. మీరు 6K పెట్టుకున్నా కూడా పర్వాలేదన్నమాట. ఇలా మనకి లీఫ్ ప్యాటర్న్ లాగా ఇలా పెట్టేసుకోవటం. మనము అలానే లోటస్ మనకి అది సారీ అండి, మనకి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వీటి దగ్గర మనకు కాస్త ప్లేస్ ఉంటుందండి ఈ రెండింటికి మధ్యలో. అక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇలా లీఫ్ లాగా మనకి ఇట్లా పెటల్ ఇలా బయటికి వచ్చేలాగా ఫ్లవర్కి పెటల్స్ లాగా ఉండాలన్నమాట. ఈ కుందన్స్ పెట్టుకునే వేరియేషన్ కూడా ఇలా ఉంటుందండి. అసలు చూడండి ఎంత బాగుందో. సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి, చాలా బాగుంది. మనకి అక్కడక్కడ జర్కన్స్ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ ఇంకా నేను వద్దని ఇంతవరకే పెట్టేసుకున్నాను. ఇలా ఇలా మనము 2 రకాల జడబిళ్ళలు కూడా తయారు చేశానండి. చూడండి, మనకి కాసు డిజైన్ అండి. ఫస్ట్ అయితే కాసు ఉందన్నమాట. తర్వాత వచ్చేసి రోజ్ ఫ్లవర్. 2 కూడా మనకి యూపిన్సే అనమాట జడబిళ్ళలు. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. 2 కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనము డిజైన్ అది మోడల్ మనకి వచ్చేసి డ్రెస్సెస్ మీదకి అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికేనేమో మంచిగా మనము శారీ మీదకి, హాఫ్ శారీ మీదకి అలా పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి పార్టీ వేర్ అయితే ఇంకొకటి వచ్చేసి మనకి ట్రెడిషనల్ అనమాట. 2 వేరియేషన్స్ తయారు చేశానండి. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొకటండి, మనకి వచ్చేసి
నేను ఈ మెటీరియల్ వచ్చేసి సింధు దగ్గర తీసుకున్నానండి. కాసులు కానియండి, కుందన్స్ కానియండి, స్టోన్ చైన్ కానియండి, ఈ ఎండిఎఫ్ బేస్‌లు, యూపిన్ ఇవన్నీ కూడా సింధు దగ్గరే తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ కూడా అనమాట. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో కూడా ఉన్నాయండి. అందులో తీసుకున్నా కూడా పర్వాలేదు. ఎందులోనైనా మనము సెర్చ్ చేస్తే మంచిగా మీకు మీషోలోనైతే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అలా తీసుకొని మనకి ఇప్పుడు ఈ ఎండిఎఫ్ బేస్‌లు అలాగే యూపిన్స్ అన్నీ కూడా సెట్ వైస్‌గా వాళ్ళు పెట్టి కూడా అమ్ముతున్నారండి. అలా తీసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. అదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.